నేను బాగుండాలి, నాతో పాటు 10 మంది బాగుండాలి, 10 మందితో ఆదివాసీ బిడ్డలందరూ కూడా బాగుండాలి, దాంతోపాటు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా బాగుండాలని ఉదయం అంటే ప్రతిజ్ఞ చేశారు సార్. అది వాళ్ళందరికీ కూడా నా తరపున సార్, మన ట్రస్ట్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ఈ సభ్యులకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమం చేయడం అనేది చాలా కష్టమైన విషయం. మనం మాట్లాడడం చాలా ఇది దుమ్ముల నాలుక అనేది మాట్లాడడం చాలా ఈజీ, అంతేనే కదా, కానీ దాన్ని పాటించడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా పోతుంది సార్. మనం ఒక సిస్టమేటిక్, ఒక ఆదివాసీ అంటే నీతికి నిజాయితీకి మారుపేరేటటువంటి మనం అందరం కూడా అందుకబట్టి అంతే నిజాయితీగా బతికేవండి మనుషులం కాబట్టి ఎవరికి మోసం చేసే మనస్తత్వం మనలో ఎవరికి ఉండదు. అందుకబట్టి మనం కూడా ఒక సమృద్ధిగా సంయమానంగా అందరి కలిసికట్టుగా ఒక ఏకతాటి మీద బతకడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి వేదిక ఇది. ఇందాక చిన్న వయసు సార్ చెప్పినట్టు చాలా మంచి కొటేషన్ కాదు, అది నిజ సత్యం. అది చాలా మంచిగా వర్ణించారు దానికి. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఒక టాలెంటెడ్ ఉంటుంది. ఎవరు కూడా దీనిలో మీరు సమర్థులు కాదు అనడానికి లేదు. ప్రతి వ్యక్తి కూడా సమర్థుడే. ఎందుకంటే సమర్థవంతమైనటువంటి మీరు మనం ఆదివాసీ బిడ్డలు కాబట్టి సమర్థవంతమైనటువంటి ఆఫీస్ నిర్మించారు. ఇప్పుడు దాకా కూడా ఎంతోమంది రాజకీయ నాయకులు, మేధావులు, అలాగే పెద్ద పెద్ద మినిస్టర్లు చేశారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేశారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయ్యారు, కలెక్టర్లు చేశారు, అలాగే పెద్ద పెద్ద కోట్లాది డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి వేదిక మనలాంటి పూర్ ఫ్యామిలీస్ అంటే పూర్తిగా బడుగు బలైన వర్గాలు, మనం ఏమి ఇలాంటి పైసా కూడా లేనటువంటి మనమందరూ కూడా కలిసి ఒక పెద్ద వ్యవస్థని, భావితరానికి పనికొచ్చేటువంటి వ్యవస్థని మీరు ఏర్పాటు చేసుకున్నారు. సాధ్యం కాంతి కూడా సాధ్యం చేశారా లేదండి? మీరు చేశారా లేదా? మనం చెప్పుకోగలగాలి, మనస్ఫూర్తిగా చెప్పుకోగలగాల. ఈ వేదిక మీద వచ్చి రాజ్బాబు సార్ మాట్లాడారు. దాదాపు సుదీర్ఘంగా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఇలాంటి గొప్ప వ్యవస్థ ఏమైనా తీసుకొచ్చారు సార్? ఎవరు తీసుకురాలేదు. ఈ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అంటే సార్, ఈ వ్యవస్థ నేను మాటి అదే చెప్తున్నాను, మన ప్రతిదానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఒంటరిగా ఏమి చేయలేము, 10 మంది కలిస్తేనే మనము ముందుకు నడిపి దేశంలో ప్రతి వ్యక్తి కూడా మన గిరిజన ఒక ఏదైతే మనకి చట్టాలు కానీ మనకు వచ్చే హక్కులు కానీ ఏదైతే కాల రాస్తున్నారో దానికి కూడా మనం పోరాడగలిగే ఒక వ్యవస్థ అనేది ఈరోజు తీసుకొచ్చాము. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా చాలామంది ఉద్యోగస్తులు అయితే అంటే ప్రతిదాన్ని కూడా అపనమ్మకంతో, ఎందుకంటే మనకి 10 రూపాయలు మన చేతికి ఉండేసరికి నేనే గొప్ప, నాకన్నా ఎవరు లేదనుకుంటారు. ఎగ్జాంపుల్ చదువుకున్న వ్యక్తి అయినా ఉద్యోగం చేసే వ్యక్తి కూడా కొంతవరకు మైండ్ సెట్ అందరికీ అలా ఉంటుందని కాదు, కొంతవరకు మాత్రం ఉండే పరిస్థితి లేనటువంటి ఇప్పుడు ఆదివాసీ ట్రస్ట్ అంటే కొన్ని వేలాది మంది చూస్తున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. మొన్న కూడా రీసెంట్గా ఫంక్షన్ జరిగినప్పుడు పెద్ద పెద్ద ఎంఈఓలు కానీ అందరూ వచ్చారండి. ఇక్కడే వచ్చి కార్లు బైకులు ఆపి ఇంచుమించు ఇదొక టూరిజం లాగా వాళ్ళు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ వాడు ఇది ఏంటి అన్న ఒక రీతిలో మీరు తయారు చేశారు. మీరు అందరూ కూడా మీరు ఇక్కడ పనిచేసే వ్యక్తి కూడా చదువు లేదు, అక్షరం ముక్క కూడా రాదు ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తికి చాలా మందికి, అంతేనా కదా? అయినా కూడా మీరు ఏం చదువుకోని వాళ్ళు కూడా నిజంగా ఇంత భావితరానికి పనికొచ్చే ఒకే ఒక మాట, ఒక మనిషి మాట నమ్మడం వల్ల ఆ మనిషి చేసే మంచిగా చెడ సెకండరీ పక్కన పెడితే అది వాస్తవమే కదా అనేది చేసి మీరు ఈ రోజుల్లో ఇంతమందికి వేదిక తయారు చేస్తారు మీరంతా కూడా. అలాంటిది మీరు ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించుకోవాలి. మనమంతా కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. సమాజానికి కీడు చేసేవాడైనా వాడు ఎవరిని పట్టించుకోని వాడైనా కూడా మీరు అవసరం కూడా లేదు మీకు, అంతేనా కాదా? అందుకబట్టి మనం అందరూ కూడా ఏకతాటి మీద కలిసి మనం ఉంటే ఎన్నో వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. నేను మీ నుండి నాకు 1 రూపీ కూడా నేను అడగను, కానీ నాకు కావాల్సింది ఒకే ఒకటి మీటింగ్కి రావడం అంతే. ఎందుకంటే మంచి చెడులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మన గిరిజనులందరూ కూడా ఎవరికి కూడా ఎక్కడైనా ఒక మీటింగ్కి వెళ్ళాలన్నా, ఒక 10 మంది దగ్గర మంచి మాటలు వినాలన్నా అలాంటి వేదికలు ఎక్కడ కూడా మనకి లేదు. ముందు మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు తెలివైన వాళ్ళగా మనం భావించి వాళ్ళు చూసుకుంటూ ఉండిపోతాం తప్ప మనం కూడా ప్రతి వ్యక్తి కూడా చదువుకోకపోయినా కూడా ఇంట్లో ఉన్న వ్యక్తి కూడా ఇలాంటి వేదిక మనకు కూడా ఉంది. మనకు కూడా మంచి చెడ్డలు తెలుసుకునే ఒక సంస్థ ఉంది, ఆఫీస్ ఉంది. మనం కూడా వీళ్ళు నేర్చుకుందామనే జ్ఞానం మనలో కలిగిందా లేదా? కలిగింది కదా. మీరు జీతాలంటే మనం బేసిక్గా మనం ఒక ఉద్యోగస్తులకు మాత్రమే జీతాలు తీసుకుంటే వాళ్ళు గౌరవంగా మాట్లాడే పరిస్థితి మీరు చేస్తున్నారు. అది కాదు, మీరు కూడా ఉద్యోగస్తులు ఇక్కడ. ఎందుకంటే నెల జీతం వస్తే మీరు ఉద్యోగస్తులే కాదండి. మీరు నెల జీతం వస్తే ఒక 30,000, 20,000, 1,00,000 రూపాయలు వస్తే ఉద్యోగస్తులే కదా.
మీరు ఒక ఉద్యోగస్తులే. దాంతోపాటు మీరు జీతం తీసుకోవడమే కాదు, మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానని ఒక ట్రస్ట్ అనేది మీకు ఉంది. ఎవ్రీథింగ్ ఏ ప్రాబ్లం అయినా కూడా నేను చెప్తున్నా, మీకు మామూలుగా ఉద్యోగస్తుడికైనా ఆ ఒక్క విధానం ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా మేము హామీ ఇస్తున్నాను ఏంటంటే, మీకు ఒకవేళ పోలీస్ స్టేషన్లో కానీ